హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఫుల్ ప్రాసెస్ చూడండి. ఈ ప్రాసెస్లో మనం చికెన్ ఫ్రై లేదా మటన్ ఫ్రై చేసుకున్నామంటే అవుట్పుట్ అనేది చాలా బెస్ట్ వస్తుందండి. ఇక దీంట్లో వచ్చేసి ఏంటంటే ముక్క మెత్తగానే ఉంటుంది, బట్ అది ఫ్రై టైప్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరేనా, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి. దాంట్లోకి ఎలాంటి ఆయిల్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని యాడ్ చేసేయండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టండి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది చికెన్లో నుంచి ఊరుతుంది. ఈ వాటర్ అనేది ఈ లివర్కి కుక్ అవడానికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు ఈ ముక్కల్ని మనం కుక్ చేయాలి. ఒకసారి ఎగిరిపోతే మాత్రం పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫ్రై కోసం వేరొక కడాయిలో ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను 1/2 kg లివర్కి చెప్తున్నానండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి ముక్క ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న లివర్ని కూడా దీంట్లోకి యాడ్ చేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ గ్రేవీకి ముక్కకి బాగా పట్టేలాగా కాసేపు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక ఎలాంటి వాటర్ అనేది దీంట్లో నుంచి మనకి బయటికి రాదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రావడం అయిపోయింది కదా. ఇక ఎలాంటి వాటర్ బయటికి రావు. ద ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ముక్కకి ఉప్పు, కారం అనేది బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత ఉప్పు, కారం, అలాగే గరం మసాలాని యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. అట్లీస్ట్ 10 minutes పాటు ఈ ప్రాసెస్ చేశారంటే ముక్కకి ఉప్పు, కారం, మసాలా అనేది చాలా బాగా పడుతుంది. ఒక 10 minutes తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒక 1 minute పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.